అమ్మ ఈరోజు ఏం కథ చెప్తా? ఈరోజు కుక్కతోక అనే కథ చెప్తాను. ఒకరోజు కృష్ణదేవరాయల ఆస్థానం అంటే ఆయన సభలో ఒక వ్యక్తి స్వభావాన్ని మనం మార్చగలమా అని డిస్కషన్ వస్తుంది. అక్కడ ఉండే కవులందరి మధ్య కొంతమంది ఏమో కుక్కతోక ఎలా వంకరగా ఉంటుందో మనిషి స్వభావము అంతేను, మనం మార్చలేము అంటారు. ఇంకొంతమంది ఏమో నాకైతే కుక్కతోకని సరిదిద్దొచ్చు, మనిషి స్వభావాన్ని కూడా మార్చొచ్చు అంటారు. అప్పుడు రాజు సరదాగా ఒక 10 కుక్క పిల్లల్ని తెప్పించి అక్కడ సభలో ఉండే 10 మందికి ఇచ్చి మీరు ఈ కుక్కతోకని సరిగ్గా చేయండి అని 6 నెలలు టైం ఇస్తాడు. ఒక్కొక్క నెలకి కొంత 10 గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చేవాడు. ఎందుకని? కుక్కకి మెయింటెనెన్స్కి, కుక్కకి ఆమం పెట్టడానికి వాటి కోసం అన్నమాట. వారిలో ఎలాగైనా చాలామంది ఏమనుకుంటారు, కుక్కతోకని స్ట్రైట్గా చేయాలి, మనం రాజు దగ్గర మనిషి స్వభావాన్ని మార్చచ్చు అని నిరూపించాలి అని పంతం కట్టుకుంటారు. అందులో ఒకళ్ళేమో కుక్కతోక, అవి కుక్కలు కంటే బుజ్జి కుక్క పిల్లలు అనమాట. ఆ కుక్క పిల్ల తోకని ఒక పైప్లో పెట్టి, స్ట్రైట్గా ఉండే పైప్లో పెట్టి పెడతారు ఒక అతను. ఎందుకని? స్ట్రైట్ అవుతుందని. ఇంకొక అతనేమో ఆ కుక్కతోక పైన బరువు పెడతారు కదలకుండా. ఇంకొంతమంది ఏమో పూజలు చేస్తారు. ఇంకొంతమంది ఏమో మెడిసిన్ ఉంటుంది కదా, కుక్కతోక స్ట్రైట్ అవ్వడానికి మెడిసిన్ వేసి ఏదో చేస్తారు. ఇలా రకరకాలుగా చేస్తారు. 10 మందిలో 9 మంది రకరకాలుగా ప్రయత్నిస్తారు ఆ కుక్కతోకని స్ట్రైట్గా చేయడానికి. కానీ ఇంకొక అతను ఉంటాడు. ఎవరు? తెనాలి రామకృష్ణ. కరెక్ట్. తెనాలి రామకృష్ణ మాత్రం ఏం చేస్తాడు, ఆ కుక్క పిల్లకి కొంచెమే ఫుడ్ పెట్టేవాడు. అది ఆహారంతో జస్ట్ ఓపికతో నిల్చుంటుంది అంతే, దానికి బలంగా ఫుడ్డే పెట్టేవాడు కాదు. అప్పటికే అది వీక్ అయిపోయి దాని తోక వాలిపోయినట్టు అయిపోతుంది, నిటారుగా అవుతుంది కొంచెం. సరే, ఆ 6 నెలల టైము అయిపోతుంది. ఈ 10 మంది వాళ్ళ కుక్క పిల్లలతోటి కృష్ణదేవరాయల ఆస్థానం ఉంటుంది కదా, అక్కడికి వెళ్తారు. అన్ని కుక్క పిల్లలు బాగా బలంగా ఉంటాయి, కానీ ఒక్క కుక్క పిల్ల మాత్రం వీక్గా ఉంటుంది. అది ఎవరి కుక్క పిల్ల? కరెక్ట్. కృష్ణదేవరాయలు చూడంగానే, నువ్వు అసలు ఏమన్నా మనిషివా, కుక్క పిల్లకి ఆహారం పెట్టలేదా, నేను డబ్బులు ఇచ్చాను కదా, అది ఇది తిట్టేస్తాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ అంటాడు, కుక్కతోకని నిటారుగా చేయాలంటే ఇలా ఆహారం పెట్టకుండా ఉంటేనే అవుతుందండి. మనం ఆహారం పెట్టి బలంగా ఉంచితే దాని తోక వంకరగానే ఉంటుంది. మనిషి స్వభావం కూడా అంతేను, ప్రకృతికి విరుద్ధంగా చేస్తే అతని స్వభావం మారదు, మనిషి బలహీనపడతాడు అని అందరికీ అర్థమయ్యేలా చెప్తాడు. ఇంకేముంది, రామకృష్ణ తెలివితేటలకు అందరూ చప్పట్లు కొడతారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరొకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.